నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించుకోబోతున్నాం. రోజంతా ఏ పని చేయకపోయినా సరే విపరీతమైన అలసట వచ్చేస్తుందా? రాత్రిళ్ళు నిద్రలో అకారణంగా కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయా? ఇవి కేవలం సాధారణ నొప్పులు కాదు, మన లోపల ఉన్న ఒక అద్భుతమైన యంత్రం, అదేనండి మన శరీరం, మనకు పంపుతున్న అత్యంత కీలకమైన సీక్రెట్ వార్నింగ్స్ ఇవి. ఈరోజు ఆ రహస్య సంకేతాలను డీకోడ్ చేద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. శారీరకంగా పెద్దగా కష్టపడకపోయినా ఎందుకు అంతలా అకారణంగా నీరసించిపోతాం? రాత్రిపూట ఆ కాళ్ల నొప్పులెందుకొస్తాయి? చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం పని ఒత్తిడి వల్ల వచ్చే సమస్య అని. కాని కాదు, ఇది మన శరీరంలో అత్యంత అవసరమైన ఖనిజ లవణాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని చెప్పే ఒక ఎమర్జెన్సీ అలారం సిస్టమ్ అన్నమాట. సరే, ఈ విశ్లేషణలో మనం ముందుగా శరీరపు రహస్య హెచ్చరికలు ఏంటి, ఐరన్ మరియు కాల్షియం లోపాల ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని సరిచేసే సహజ ఆహారాలు ఏవి, చివరగా కేవలం 10 రోజుల్లోనే రిజల్ట్స్ చూపించే ఒక అద్భుతమైన డయట్ ప్లాన్ గురించి వరుసగా చూద్దాం. ఓకే, మొదటి విషయానికి వస్తే శరీరపు రహస్య హెచ్చరికలు, ఈ అద్భుత యంత్రం పంపుతున్న సంకేతాలు. అసలు మానవ శరీరం ఎంత అద్భుతమైన యంత్రమో కదా! ఈ యంత్రం లోపల ఏదైనా కీలకమైన ఇంధనం తగ్గినప్పుడు అది నేరుగా మనతో మాటల్లో చెప్పలేదు కాబట్టి ఇలాంటి కొన్ని సూచనలు, వార్నింగ్ల ద్వారా మనల్ని అప్రమత్తం చేస్తుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకవైపు ఐరన్, ఇది రక్తానికి ప్రాణం పోస్తుంది, ఆక్సిజన్ను ప్రతి కణానికి పంచుతుంది. మరోవైపు కాల్షియం, ఇది మన శరీరానికి ఒక పటిష్టమైన పునాదిలాంటిది. ఈ రెండూ తగ్గినప్పుడేమవుతుందంటే రక్తం పల్చబడుతుంది, అలాగే ఎముకల పునాది లోలోపల గుల్లబారిపోతుంది. పునాదే దెబ్బతింటే ఈ శరీరం ఎంత ప్రమాదంలో పడుతుందో వేరే చెప్పాలా. ఇప్పుడు ఐరన్ లోపం ప్రధాన లక్షణాలను గమనిద్దాం. ఆక్సిజన్ కొరతను ఎలా గుర్తించాలి? రాత్రంతా ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోయినా సరే ఉదయం లేవగానే ఇంకా నిద్ర సరిపోలేదేమో అన్నంత నీరసం అనిపిస్తుందా? ఇదే మన శరీరంలో ఐరన్ పడిపోయింది అని చెప్పే మొట్టమొదటి బాహ్య లక్షణం. మరి ఆ విపరీతమైన నీరసానికి వెనుకున్న సైన్స్ ఏంటి? అక్కడే వస్తోంది హీమోగ్లోబిన్. ఇది రక్తంలో ఉండే అత్యంత కీలకమైన ప్రోటీన్. శరీరంలో ఐరన్ తగ్గినప్పుడు ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి దానంతటదే పడిపోతుంది. మనం పీల్చే ఆక్సిజన్ను మెదడుకు, కండరాలకు తీసుకెళ్లే బండే ఈ హిమోగ్లోబినే కదా! మరా బండే లేనప్పుడు ఆక్సిజన్ ఎలా చేరుతుంది? అస్సలందదు. అందుకే కండరాలు వెంటనే అలసిపోయి మనమెంత విశ్రాంతి తీసుకున్నా ఆ ఫ్రెష్నెస్ అనేది రాదనమాట. ముఖంలో వచ్చే మార్పులు కూడా ఇట్టే చెప్పేస్తాయి. పెదవులు పాలిపోవడం, చర్మంలో ఆ సహజమైన గ్లో పోవడం, కళ్ల లోపలి భాగం ఎర్రగా కాకుండా నిస్తేజంగా కనిపించడం, ఇవన్నీ రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గి ఆ ఎరుపు రంగు మాయమై రక్తం తెల్లగా మారుతోందని చెప్పే దృశ్యరూపాలు. అద్దంలో చూసుకున్నప్పుడు ముఖంలో ఆ మునుపుటి కళ లేదనిపిస్తే ఈ లక్షణాలు ఖచ్చితంగా గుర్తుకురావాలి. ఇక ఇందులో అత్యంత ముఖ్యమైన లక్షణం ఒకటుంది. చిన్నపాటి నడక వేసినా, ఓ 4 మెట్లు ఎక్కినా సరే విపరీతమైన ఆయాసం లేదా గుండెదడ వస్తుందా? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఎందుకంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు ఆ మిగిలిన కొద్దిపాటి ఆక్సిజన్ అయినా సరే శరీరమంతటా పంపించడానికి మన గుండె అత్యంత తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది, రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. అంటే ఇది కేవలం ఫిట్నెస్ లేకపోవడం కాదు, ఐరన్ లోపం మన గుండెకిస్తున్న అదనపు పనిభారం. రైట్? ఇప్పుడు కాల్షియం లోపం తాలూకు ప్రధాన లక్షణాలేంటో చూద్దాం. పునాది ఎలా దెబ్బతింటుంది? ఈ భౌతిక పునాది కుప్పకూలడం వల్ల మన నిద్ర, మన అస్థిపంజర వ్యవస్థ ఎలా అతలాకుతలమవుతాయో ఇప్పుడు అర్థం చేసుకుందాం. రాత్రిపూట వచ్చే ఆ భయంకరమైన కండరాల నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు చాలామందిని బాధిస్తుంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే కండరాలు ముడుచుకోవడానికి, వ్యాకోచించడానికి కాల్షియం ఎంతో అవసరం. శరీరంలో కాల్షియం తగ్గినప్పుడు నరాలు, కండరాల మధ్య సమన్వయం పూర్తిగా దెబ్బతింటుంది. దాని రిజల్ట్గానే సూదులు గుచ్చినట్లుండే ఆ భయంకరమైన తిమ్మిర్లు వచ్చి అర్ధరాత్రి నిద్రలేప్తాయి. ఆ నొప్పికి అసలు కారణం ఈ కాల్షియం లోపమే. ఇది వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. శరీరానికి అవసరమైన కాల్షియం అందనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? రక్తం తన అవసరాల కోసం నేరుగా ఎముకల్లో దాచుకున్న కాల్షియం నిల్వలను దొంగిలించడం మొదలుపెడుతుంది. అవునండి, దీన్నే ఎమర్జెన్సీ కాల్షియం లీచింగ్ అంటారు. ఈ లోపల జరిగే దొంగతనం వల్ల ఎముకలు పలచబడి బలహీనంగా మారిపోతాయి.
పళ్ళు సెన్సిటివ్ అవ్వడం, గోళ్లు పొరలపరలుగా విరిగిపోవడం అంతా దీనివల్లే జరుగుతుంది. సరే, ఇవన్నీ విన్నాక కంగారు పడాల్సిన పనేమీ లేదు. సహజమైన ఆహారాలతో మన వంటింటి నుండే ఈ బ్యాలెన్స్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. మన దైనందిన జీవితంలో ఇంట్లోనే దొరికే చాలా సాధారణమైన ఆహారాలను భోజనంలో చేర్చుకోవడం ద్వారా ఈ ప్రమాదకరమైన లోపాలను చాలా సులభంగానే సరిచేసుకోవచ్చు. ఐరన్ పెంచుకోటానికి మనకి ఏమేం కావాలి? తోటకూర, పాలకూర, ఖర్జూరం, నల్లబెల్లం, పల్లీలు, అలాగే దానిమ్మ పండు. ఇవి రక్తాన్ని అద్భుతంగా పెంచుతాయి. అలాగే కాల్షియం కోసం పాలు, పెరుగు, పన్నీర్, నువ్వులతో పాటు రాగులను వాడాలి. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది రాగుల గురించి. ఈ రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలను వజ్రంలా ఎంత దృఢంగా మారుస్తుందో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అసలైన ఘట్టం. అదే 10 రోజుల డయట్ ప్లాన్, వేగవంతమైన రికవరీ కోసం ఒక ప్రత్యేకమైన ఉదయం దినచర్య. ఇది చాలా వేగంగా మినరల్ బ్యాలెన్స్ని పునరుద్ధరించే ఒక రహస్యమైన కానీ చాలా సులభంగా ఆచరించగలిగే విధానం. ఎలాగో చూద్దాం. ఈ రొటీన్లోని 3 స్టెప్స్ని ఒక మంత్రంలా ఫాలో అయిపోవడం ద్వారా అద్భుతాలు చూడవచ్చు. స్టెప్ 1. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన ఎండు ద్రాక్షాలు మరియు 2 ఖర్జూరాలు తినాలి. స్టెప్ 2. వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని పాలు త్రాగాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ 3. 1 స్పూన్ నువ్వుల పొడిని కూడా తీసుకోవాలి. అంతే. ఇది ఎంత పవర్ఫుల్ అంటే కేవలం 10 రోజులు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు ఈ ఐరన్, కాల్షియం లోపాలు పూర్తిగా మాయమైపోయి మనలో ఒక సరికొత్త ఉత్సాహం రావడం 100% గ్యారంటీ. ఒక గొప్ప కోటుంది. ఆరోగ్యం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకుని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఇది అక్షర సత్యం. మన దీర్ఘకాలిక ఆరోగ్యమంతా కూడా శరీరం ముందుగా ఇచ్చే ఈ జీవశాస్త్రపరమైన హెచ్చరికలను వినడంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్నను మనకై మనమే వేసుకుందాం. ప్రస్తుతం మన శరీరం పంపుతున్న ఏ చిన్న, రహస్యమైన సంకేతాన్ని మనం పూర్తిగా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం? ఈ అన్వేషణ ద్వారా మన శరీరం పట్ల మరింత అవగాహన పెరుగుతుందని ఆశిద్దాం. ఆ చిన్న సంకేతాలను విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఎందుకంటే ఆరోగ్యమనేది సరైన అవగాహనతో మన వంటింట్లోనే దొరుకుతుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్